జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆద్య ఇక్కడే ఉండిపోవాలనుకుంటుందండి. ఆ అనుకుంటూనే ఉన్నావు నువ్వు ఇలాంటి మాట ఏదో మాట్లాడతావని. అసలు ఏ హక్కుతో ఆర్చి ఇక్కడ ఉండాలనుకుంటుంది? అత్తయ్య అది కాదు. ఏది కాదు? మామూలుగా అమ్మా దేహి అని ఇంటికొస్తే వాళ్ళకి అన్నం పెట్టి పంపిస్తాం. ఇంకొంతమంది చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకుని బ్రతుకుతామంటే వాళ్ళకి పనులు అప్పచెప్తాం. అలాగే ఆర్చని నీ చెల్లెలు కూతురని ఇన్నాళ్ళు ఇంట్లో ఉండనిచ్చాం. ఎంత బంధువు అయినా కలకాలం ఈ ఇంట్లోనే ఉంచుకోలేం కదా. అయినా దాని అభిరుచులు వేరు, అభిప్రాయాలు వేరు. నీ మాట మీద గౌరవంతో ఇన్ని రోజులు ఇంట్లో ఉండనిచ్చాం. ఏదో ప్రేమతో ఇంటికొచ్చిన పిల్లని సర్ది చెప్పి సాగనంపాలి గాని నువ్వు వెనకేసుకుని రావడం మూర్ఖత్వం జానకి. ఆడపిల్లంటే పెళ్ళిడికి రాగానే అత్తారింటికి పంపించాలి. అయినా నువ్వేంటొదినా కొంగును ముడేసుకోవాలనుకుంటున్నావు? అయినా వాళ్ళకేం తక్కువక్క, వాళ్ళ నాన్న బాగా సంపాదిస్తున్నారు కదా. ఆ. పంపించేస్తే అక్కడే ఏ తెల్లోండో చూసి పెళ్లి చేసేస్తారు. అత్తయ్య తన పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉండాలనుకుంటుంది. మన ప్రేమానుబంధాల మధ్య కలిసి బతకాలనుకుంటోంది. ఇంతమంది ఉండగా ఆద్య ఒక్కతే ఎక్కడికి వెళ్ళిపోతుందత్తయ్యా? ఎక్కువే. నువ్వు తెచ్చింది మతాబుని కాదు, చిచ్చుబుడ్డిని. అది రాగానే ఇంట్లో పిల్లలందరూ ఎలా మారిపోయారో నువ్వే చూసావు కదా. అదేదో కరెంటు పలక తెచ్చింది. అది కదత్తయ్య, ల్యాప్టాప్ అంటారు. ఏదో ఒకటి ఆపు. దానివల్లే కదా మన రామలక్ష్మి చిక్కుల్లో పడింది. దాని మూలంగానే కదా రాముడు సీతలా ఉండే మీరు దూరంగా బతుకుతున్నారు. ఒకప్పుడు నా కొడుకు ఇంట్లో ఒక్క మాట అంటే అది లక్ష్మణ రేఖ. కానీ ఇది ఇప్పుడొచ్చి ఆ మాట విలువ తగ్గేలా చేసింది. ఇక్కడితో అది చేసిన నిర్వాకం చాలు. దాన్ని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించే. అత్తయ్య తన అభిరుచుల్లో తేడా ఉందేమో కాని మన అభిమానాన్ని కించపరిచే పని తను ఏ రోజు చేయలేదత్తయ్యా. ఒక రకంగా మన కుటుంబానికి మేల్ చేసిందత్తయ్యా. ఇందాక మీరు తను రామలక్ష్మి జీవితం చిక్కుల్లో పడేసింది అన్నారు. ఆద్య తనని చిక్కుల్లో పడేయలేదు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అని భయపడే మన రామకి జీవితం ఎలా ఉండాలో తెలియచెప్పింది. ఎలా ధైర్యంగా ఉండాలో నేర్పింది. చివరికి హాకీలో రామ కాలేజీని గెలిపించే స్థాయికి తీసుకొచ్చింది. అక్క, మనం వాదించుకోవడం కాదు, బావగారు చెప్పాలి తను ఉండాలో వెళ్ళాలో. మాట్లాడవేంటి రఘు? మొదట్లో ఆద్య ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా ఇలాగే అనుకున్నానమ్మా. కానీ ఆద్య రాను రాను అర్థమైంది. ఆద్య అందరిలా కాదు. తన మనసులో ఏముందో అదే చేస్తుంది,
తను ఏది మంచి అనుకుంటుందో అదే మాట్లాడుతుంది. అలాంటి మంచి గుణం ఉన్న అమ్మాయి చాలా అరుదమ్మా. ఏ రోజైనా నా మనసుకు తప్పుగా అనిపిస్తే వాళ్ళింటికి పంపించేద్దామనుకున్నాను. కానీ ఏ ఒక్కరోజు నా నోటి నుండి వెళ్ళిపో అనే పరిస్థితి తీసుకురాలేదు. ఒరే రఘు, ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ కోడలు మాట ఇచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా కష్టమమ్మా. అలాంటిది నీ కోడలు మాట నిలబెట్టుకుంది. తన చెల్లెలు కూతురుని కన్న తల్లిలాగా చూసుకుంది. పెద్దమ్మ కాస్త అమ్మైపోయింది. ఆద్య కూడా ఎప్పుడూ ఈ ఇంటికి కళంకం తీసుకురాలేదు. ఏ రోజు పరువు పోయే పని చేయలేదు. అప్పుడు తీసుకురాకపోవచ్చు అన్నయ్య, ఇప్పుడు తీసుకురావచ్చేమో కదా, దాన్నెలా నమ్ముతాం? అవును రఘు, అప్పుడు వాళ్ళ అమ్మ విషయంలో కూడా ఇలాగే అనుకున్నాం. మన కుటుంబంతో కలిసి బాగానే ఉండేది కదా, కానీ ఒక్కసారిగా అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయింది. నీకు గుర్తులేదా? సంధ్య చేసిన తప్పు ఆద్య చెయ్యదేమో అనిపిస్తోందమ్మా. ఈ విషయంలో నేను నీ కోడల్ని నమ్ముతున్నానమ్మా. నాకు నీ కోడల మీద కోపంగా కూడా ఉందమ్మా. తను ఏమనుకుంటుందో తనే నిర్ణయం తీసుకుని అది మనకి చెప్పకుండా చేస్తోంది. అందుకే నేను తనని దూరంగా పెడుతున్నాను. అమ్మా, ఈ ఇల్లు ఎప్పటికీ ఆకలి అని వచ్చిన వాడికి అన్నం పెడుతుంది. నీడ కావాలని వచ్చిన వారికి నీడనిస్తుంది. అది మన గౌరవానికి భంగం తేనంత వరకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.